చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యంతో పాటు రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. తుఫాను రైతులకు శాపంగా మారింది. చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో ఒక్కసారిగా తుఫాను రావడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తూకాలు చేయకపోవడంతో రైతులు టార్పాలిన్లకు అద్దెకు తీసుకువచ్చి కాపాడుకుంటున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యానికి టార్పాలిన్లు కప్పకపోవడంతో పూర్తిగా తడిసి ముద్దయింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షం రావడంతో రైతులు పంట కోయలేకపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షం తుఫానికి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, సంచికి కిలో ధాన్యం తరుగు తీసి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్లకి ఒప్పుకోవాలి. ఏమి కోస మొలకలు వస్తున్నాయి, రోజు 10 మందిని ఎక్కిపోసుడు ఎండపోసుడు ఇదే కష్టమవుతుంది. మడూరు చిన్నశంకరంపేట మండలం బొమ్మరైన శంకర్ ఇవి తెచ్చి ఆరబోసి ఆడలేదు, ఎక్కిపోసుడు ఎండపోసుడు అవుతుంది. కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్లనే కోరుకుంటే బాగుంటుందని కోరుకున్నాను. చెప్పు. 3 ఎకరాలు పోసుకొచ్చిన మీద పోసినాము, ఇంకా పోసేది ఉండదు కానీ ఇక అవి పోస్తలేము. ఉన్న కాడికే మొలకలు వస్తున్నాయి. ఇది ఆరబెట్టుకుంటే బాగా పోసుడు అవుతుంది. ఇట్లనే కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే అని కోరుతున్నాం. ఈ కలిసిన అట్లని కూడా కిలో ఎక్కువ పెట్టుకుని అయినా మొత్తం చెప్పుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం.